హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది అనమాట మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి. ఎందుకు వీడియోస్ రాలేదు, అసలు ఏం చేసాము, ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే తమిళలో చూసినట్లుగానే ప్రాజెక్ట్ వర్క్స్ గురించి కూడా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను అనమాట. అండ్ ఫ్యూచర్ రాబోయే వీడియోస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది సెకండ్ టైం వీడియో రికార్డ్ చేయడం. ఆల్రెడీ ఫస్ట్ టైం రికార్డ్ చేసా, స్టోరేజ్ లేదని వీడియో మొత్తం రికార్డ్ కాలేదనమాట. ఓన్లీ ఆడియో రికార్డ్ అయింది ల్యాప్టాప్ లో. మన దరిద్రం అలా ఉంది, ఏం చేస్తాం. ఈ వీడియో చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియోస్ అనేవి కొంచెం ఫ్రీగా అయితే వస్తాయి. కొంచెం ఏదో స్టిక్ లా మాట్లాడి ఒక కాన్సెప్ట్ మాట్లాడి అలా అయితే ఉండదు. కొంచెం ఫ్రీగా అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు కూడా ఫ్రీగా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పినట్లుగానే ఇన్నాళ్ళు ఎందుకు వీడియోస్ రాలేదంటే, సో మనమైతే ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసిస్తున్నాం అనమాట స్టూడెంట్స్ కి. సో స్టూడెంట్స్ చాలా మంది మినీ ప్రాజెక్ట్స్ కావచ్చు, మేజర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డిప్లొమా బీటెక్ వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ లాగా మనమైతే ప్రాజెక్ట్ వర్క్స్ చేసిస్తున్నాము, డబ్బులకే అనుకోండి. సో ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసిస్తున్నాం. వాళ్ళు ఏదైతే ఒక టైటిల్ తీసుకొస్తారో ఆ టైటిల్ సంబంధించి మనమైతే దాన్ని ప్రాక్టికల్ గా చేసి వాళ్ళకైతే ఇస్తాము. అండ్ వాళ్ళతో కూడా చేయించిన రోజులు అయితే ఉన్నాయి. అందులో భాగంగానే మనకైతే ఇన్ని రోజులు వీడియోస్ అయితే రాలేదనమాట. ఈ వర్క్ మనం ఆల్మోస్ట్ 2 years నుంచి అయితే చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్ రన్నింగ్ అయితే అవుతా ఉంది. ఇప్పటి వరకు మనం 20 ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసి కంప్లీట్ అయితే చేసాము. అండ్ సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ కూడా వస్తున్నాయి, వర్క్ అవుతున్నాయి. అందులో చాలా వరకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చాయి వాళ్ళ కాలేజెస్ లో. వాళ్ళైతే గ్రేట్ఫుల్ గా ఫీల్ అయితే అయ్యారనమాట. కాలేజ్ పేర్లు ఇవన్నీ అయితే డీటెయిల్స్ అయితే మనం నేనైతే చెప్పానమాట. ఆ డీటెయిల్స్ అయితే చెప్తా ఉన్నాను. ఆ ఇండెప్త్ డీటెయిల్స్ అయితే మనకు అనవసరం. అది ఇన్నాళ్ళు వీడియోస్ రాకపోవడానికి కారణం అయితే మెయిన్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ రాబోతున్నాయి, ఎటువంటి కంటెంట్ రాబోతుంది అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చాలా మంది కామెంట్ చేసి తిడుతున్నారు అనమాట. నువ్వు పెట్టుకున్న టైటిల్ ఏంది, నువ్వు పెట్టే కంటెంట్ ఏంది అని. మన ఛానల్ పేరు తెలుగు క్రియేటివ్. చాలా ఆలోచించి మళ్ళీ పెట్టుకున్నా తెలుగు క్రియేటివ్ అని. అసలు క్రియేటివ్ వీడియోసే లేవు మన ఛానల్లో. సో ఇక నుంచి వస్తాయి క్రియేటివ్ వీడియోస్ మీకోసం. నేనైతే మంచి మంచి క్రియేటివ్ వీడియోస్ తీసుకొస్తాను. మన ఛానల్లో మెయిన్ కంటెంట్ ఏందనేది మీకు చెప్పాలి కదా. అసలు ఏం కంటెంట్ వస్తుంది, ఎలా కంటెంట్ మనం రిప్రజెంట్ చేస్తామని అయితే చెప్తాను. ఫస్ట్ మన ఛానల్లో ప్రీవియస్ గా మనం యాంప్లిఫైర్ బోర్డ్ సంబంధించి చేసాము, ఆడియో సిస్టమ్ సంబంధించి చేసాము, అలాగే టియర్ డౌన్ వీడియోస్ కూడా చేసాము. అండ్ కొద్ది రోజు ఆఫర్ సంబంధించి చేసాము. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి కూడా చేసాము. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి అయితే వస్తాయన్నమాట. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మెయిన్ ఆఫర్స్ సంబంధించి అయితే వస్తాయి. ఎటువంటి ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్పను, ఏం చెప్పను. జస్ట్ ఒక ప్రోడక్ట్ ఉందే, దానికి సంబంధించిన ఆఫర్ అయితే మీకు అయితే చెప్తాను. ఆఫర్ లో వచ్చిందా, బడ్జెట్ లో వచ్చిందా, సో మీ ముందుకు అయితే తీసుకొస్తాను, ఒక వీడియో చేస్తాను అనమాట. అండ్ అలాగే టియర్ డౌన్ వీడియోస్ మెయిన్ మన ఛానల్ మెయిన్ పిల్లర్ టియర్ డౌన్ వీడియోస్ అనమాట. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఫ్యూచర్ లో టియర్ డౌన్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. నేను దానికోసం సపరేట్ గా ఒక డిజైన్ చేసుకున్నాను అనమాట. వీడియోస్ ఇలానే రావాలా అని. అందుకోసమనే ఆ వీడియోస్ అనేవి కొంచెం డిలే చేస్తున్నా. మంచి టియర్ డౌన్ వీడియోస్ ని ప్లాన్ చేసా, అవి అయితే వస్తాయి ఫ్యూచర్ లో. అసలు మిస్ అవ్వకండి ఆ టియర్ డౌన్ వీడియోస్ అనేవి. అండ్ మెయిన్ వీడియోస్ రాకపోవడానికి ఇంకొక రీజన్ ఉందన్నమాట. మెయిన్ గా క్వాలిటీ. చెప్పాలంటే నేను తీసే క్వాలిటీ, నా మొబైల్ క్వాలిటీ అసలు నాకు నచ్చట్లేదు. అయినా కానీ వీడియోస్ రావాలి, కంటిన్యూగా మనకు కంటెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా నేనైతే వీడియోస్ అయితే పెడతా ఉన్నా. ఇంకా మన ఛానల్ మానిటైజ్ అయ్యే వరకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. అసలు ఆగు. వన్స్ మానిటైజ్ అయిన తర్వాత తప్పకుండా క్వాలిటీ అయితే నేను అయితే అప్గ్రేడ్ అయితే చేస్తాను. వన్స్ మానిటైజ్ అయిన తర్వాత క్వాలిటీ అప్గ్రేడ్ అయిన తర్వాత మీకైతే అన్ని బెస్ట్ క్వాలిటీలు అయితే వస్తాయి, అది నేను ప్రామిస్ చేస్తున్నా. అంతవరకు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది అప్పటికి. సో మనం వచ్చేసరికి మన సర్వీస్ ఎలా ఉంటుందంటే, మెయిన్ గా మెకానికల్, ట్రిపుల్ ఈసీ వాళ్ళకైతే ప్రాజెక్ట్ వర్క్స్ చేసిస్తాం అనమాట. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేసిస్తాం అనేది మన దగ్గర డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఈ సర్వీసెస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకున్నా, లేదా వీటి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలనుకున్నా, మీరు ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ చేయించుకోవాలనుకున్నా, ఇది మన వాట్సాప్ నెంబర్ అనమాట. ఓన్లీ వాట్సాప్ మీరైతే చాట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు అక్కడి నుంచి. 9701867180. సో ఈ నెంబర్ కి అయితే తప్పకుండా మీరు మెసేజ్ చేయండి. నేనైతే రీచ్ అవుట్ అవుతాం మీకు. మీరు తప్పకుండా కాంటాక్ట్ అయ్యి అక్కడైతే మనం మాట్లాడుకుందాము. మీకు ఏం ప్రాజెక్ట్ కావాలా అనేది అయితే మనం మాట్లాడుకొని ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. మా సర్వీసెస్ అన్ని అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇది మన వాట్సాప్ నెంబర్, మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ అండ్ ప్రైస్ అనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ కి ఎంత డబ్బులు తీసుకుంటారు, ఎంత బడ్జెట్ లో చేస్తారు, ఎలా ఏమి అని చాలా డౌట్స్ వచ్చింటాయి అప్పుడే.
బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసేలాగైతే నేనైతే చెప్తాను. ఎందుకంటే బయట చాలా వరకు చేసిస్తున్నారు, చాలా మంది చెప్పే ప్రైస్ కన్నా తక్కువలో తక్కువ అయితే చెప్తాము. ఇప్పటి వరకు 20 ప్రాజెక్ట్స్ అయితే చేసాము. వాళ్ళు ఎప్పుడు బడ్జెట్ దగ్గర అయితే అన్సాటిస్ఫై గా వెళ్ళలేదు, మన దగ్గర నుంచి సాటిస్ఫై చేసే వాళ్ళనైతే పంపించాము. సో మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు బడ్జెట్ దగ్గర. ఎందుకంటే ₹1 నాకు మిగలకపోయినా ప్రాజెక్ట్ వర్క్ అనేది 100% ఎఫిషియన్సీతో మీ దగ్గరికి అయితే రావాలి. అండ్ మన దగ్గర ఒక మెయిన్ సర్వీస్ ఉందన్నమాట. అదేంటిదంటే వన్స్ నేను ప్రాజెక్ట్ వర్క్ మీకు చేసి ఇచ్చిన తర్వాత మీకు లైఫ్ టైమ్ లో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు రిపేర్ వచ్చిన వర్క్ కాకపోయినా నేను ఫ్రీగా అయితే చేసిస్తాను అనమాట సర్వీస్ అనేది. అదైతే నో ఇష్యూ. అంటే దాంట్లో సెన్సార్స్ ఏమన్నా పోతే మీరు తెచ్చిస్తే నేను వేసిస్తా, గానీ దాన్ని చేసి ఇవ్వడం, దాన్ని వర్కింగ్ లెక్ తీసుకురావడం మాత్రం నా బాధ్యత. దాంట్లో సెన్సార్స్ ఏమైనా పోతే తెచ్చిస్తే నేను దాన్ని నీట్ గా రిపేర్ చేయించడం అనేది నా బాధ్యత. అది ఆ సర్వీస్ అనేది మెయిన్ గా ఉంది. మీరు కాంటాక్ట్ అవ్వండి, మొత్తం అన్ని అక్కడ మాట్లాడదాం. ప్రైస్ గానీ బడ్జెట్ గానీ అసలు మీరు ప్రైస్ బడ్జెట్ అనేది తీసేసి మాట్లాడండి. ఎందుకంటే మన దగ్గర అన్ని రీజనబుల్ గానే ఉంటాయి. అండ్ మెయిన్ గా థర్డ్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్స్ అనమాట. చాలా మంది బయట ఈ కాంపోనెంట్స్ అనేవి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అయితే పర్చేస్ చేస్తున్నారు. చిన్న చిన్న స్టూడెంట్స్ కూడా, మనకి స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి అయితే పర్చేస్ చేస్తున్నారు. అందుకనే ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ లో కాంపోనెంట్స్ గురించి కూడా ఒక వీడియోలో నేను మాట్లాడతాను. సో ఇవన్నమాట మెయిన్ రీజన్స్ మన ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి కారణము. అండ్ మెయిన్ గా ప్రాజెక్ట్ వర్క్స్ వల్లే వీడియోస్ అనేది డిలే అయిపోయినాయి, పెట్టలేదు. అండ్ కంటెంట్ ఏది క్రియేట్ చేయాలనే నేను డైనామోలో ఇంకా మన కంటెంటే పెడదాము, ఏది మన టైటిల్ తగ్గట్టే మన కంటెంట్ కూడా ఉంటుందని ఇది అయితే నేనైతే వెళ్తా ఉన్నా. మీరు కామెంట్ చేయండి మీకు ఈ కంటెంట్ ఎలా ఉంటుంది ఏమి అనేది. నెక్స్ట్ ఇంకా 4-5 వీడియోస్ చూడండి, నచ్చుతాయని నేను ఆశిస్తున్నా. సో ఫ్రెండ్స్, అది వీడియోస్ ఎందుకు రాలేదని అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో మనం ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తామో ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ అన్ని డిస్ప్లే చేస్తూ ఆ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియో అనేది అక్కడ నుంచి మీరైతే చూడొచ్చు మనం ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తామనేది. అండ్ అలాగే కాంపనీస్ కి సంబంధించిన వీడియో అయితే వస్తుంది నెక్స్ట్. అండ్ ఇవి మనకి ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్, ఒక్కొక్క వీడియో అయితే వస్తాయి. అండ్ ఆఫర్స్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి, అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి 23rd 22nd నుంచే. అండ్ జిఎస్టీ రేట్ కూడా మనకు తగ్గాయి కాబట్టి ఈసారి ఆఫర్స్ అయితే దొల్లగొట్టేద్దాం, అసలు మిస్ అవ్వకండి. ఆఫర్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు స్టే యాక్టివ్, మీకైతే మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ప్రీవియస్ గా మన కామెంట్ బాక్స్ లో పెట్టిన కామెంట్లు అన్నిటికీ రిప్లై ఇస్తూ లాంగ్ వీడియో అయితే చేస్తాను. అది సండే అట్లా రావచ్చు లాంగ్ వీడియో. సో మీరు కూడా కామెంట్ చేయండి. వీడియోకి కుదిరితే సండే లైవ్ పెడదాం, లేదంటే ఒక వీడియోలో అయితే రిలీజ్ చేస్తాను అనమాట. ఈ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తూ మంచి మంచి కామెంట్లు అయితే ఉన్నాయి. అందులో నా ఫ్రెండ్స్ కూడా కొన్ని కామెంట్లు అయితే చేస్తారు. సో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటారు, ఎటువంటి కంటెంట్ చేయాలో నన్నైతే గైడ్ చేయండి కొంచెం. అండ్ అదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకేమైనా మిస్ అంటే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఇది మన వాట్సాప్ నెంబరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. మీకు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ కావాలన్నా, ఏమైనా కావాలన్నా. సో అది వాయిస్ కొంచెం క్లారిటీ రాకుండా అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మనకు కొంచెం చుట్టుపక్కల పొల్యూషన్ అనేది ఎక్కువ. అది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి ప్రతిసారి చెప్పినలాగానే. అండ్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి. అండ్ రాబోయే కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.